ప్రతి ఒక్కరు డిసిప్లిన్‌గా ఉండాలి అని చెప్తారు కానీ, అది ఎలా తెచ్చుకోవాలి అని ఎవరు సరిగ్గా చెప్పరు. రేపటి నుండి పక్కా మారిపోవాలి, ఉదయాన్నే లేవాలి, జిమ్‌కెళ్ళాలి, టైం వేస్ట్ చేయకుండా లైఫ్‌ని సెట్ చేసుకోవాలి అని మనం చాలాసార్లు అనుకుంటాం. రోజు నైట్ పడుకునే ముందు ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది, రేపటి నుండి కొత్తగా స్టార్ట్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాం. కానీ తెల్లారితే మళ్ళీ అదే పాత రొటీన్ మొదలవుతుంది. మనం ఏం చేయాలో మనకు చాలా క్లియర్‌గా తెలుసు, అయినా సరే ఆ పని చేయలేం. ఇది బద్ధకం అస్సలు కాదు, మన బ్రెయిన్‌కి మనం అలవాటు చేసిన ఒక డీప్ కండిషనింగ్ మాత్రమే. మన బ్రెయిన్ ఎప్పుడు ఈజీగా దొరికే ఆనందం కోసమే చూస్తుంది. ఫోన్ స్క్రోల్ చేయటం, రీల్స్ చూడటం, బెడ్ మీద పడుకోవటం, ఏమి చేయకుండా టైం పాస్ చేయటం చాలా ఈజీగా ఉండే పనులు. దీన్నే సైకాలజీలో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. మనం ఎప్పుడైతే చిన్న చిన్న విషయాలకు ఈజీగా డోపమైన్ రిలీజ్ అయ్యేలాగా బ్రెయిన్ ని ట్రైన్ చేస్తామో అప్పుడు కష్టమైన పని చేయడం చాలా బరువుగా అనిపిస్తుంది. అందుకే మన లైఫ్ ఆగిపోయింది అన్న బాధ వెంటాడుతుంది. డిసిప్లిన్ అనేది ఒక పెద్ద బరువులాగా, ఒక శిక్షలాగా మారిపోతుంది. కానీ నిజమైన డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రతి క్షణం ఫోర్స్ చేసుకోరు. వాళ్ళ బ్రెయిన్ ని, ఆ హార్డ్ వర్క్ ప్రాసెస్ ని ఎంజాయ్ చేసేలాగా ట్రైన్ చేసుకుంటారు. ఒక్కసారి ఆ చిన్న సైకాలజీ షిఫ్ట్ జరిగితే లైఫ్ మొత్తం కంప్లీట్ గా మారిపోతుంది. డిసిప్లిన్ అనేది ఒక యుద్ధంలాగా కాకుండా ఒక నార్మల్ డైలీ లైఫ్ లాగా అనిపిస్తుంది. దీనికి మనం చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం స్మార్ట్ గా ఆలోచించి మన మైండ్ ని రీవైర్ చేసుకుంటే చాలు. మొదటిది ఎప్పుడూ కూడా చాలా చిన్న స్టెప్తో స్టార్ట్ చేయాలి. చాలా మంది ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఒక్కసారి మొత్తం మారిపోవాలి అని అనుకోవటమే. ఒకరోజు ఏమీ చేయని మనం మారినాడు ఉదయాన్నే 5 గంటలకి లేచి హెవీగా వర్కౌట్ చేసి బుక్స్ చదవాలి అని ఫిక్స్ అవుతాం. ఇది వినడానికి చాలా బాగుంటుంది, చాలా మోటివేషన్ ఇస్తుంది. కానీ 2 రోజుల్లో అది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దీనికి సైకాలజీలో ఒక క్లియర్ రీజన్ ఉంది. మన బ్రెయిన్ సడన్ గా వచ్చే పెద్ద చేంజెస్ ని ఒక పెద్ద థ్రెట్ లాగా, ఒక డేంజర్ లాగా చూస్తుంది. కానీ చిన్న యాక్షన్స్ మాత్రం బ్రెయిన్ కి చాలా సేఫ్ గా అనిపిస్తాయి. అందుకే మొత్తం ఒకేసారి కాకుండా రోజు ఒక పేజ్ చదవటం, ఒక 5 పుషప్స్ చేయటం, ఒక 5 నిమిషాలు ఫోకస్ గా పని చేయటం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా చిన్న పనిలాగా అనిపించవచ్చు, అసలు దీనివల్ల ఏమి యూస్ ఉంది అని ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ మనం బిల్డ్ చేస్తుంది ఇంటెన్సిటీ కాదు, మనం ఇక్కడ బిల్డ్ చేస్తుంది కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ మెల్లిగా మన క్యారెక్టర్ ని పూర్తిగా మార్చేస్తుంది. రెండో విషయం, మన చుట్టూ ఉన్న ఎన్వైరాన్మెంట్ ని ఫిక్స్ చేసుకోవటం. ఇది చాలా హార్ష్ రియాలిటీ, కానీ మనం ఎప్పుడూ మన గోల్స్కి తగ్గట్టుగా ఎదగం. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా కిందకి పడిపోతాం. మనం పక్కనే ఫోన్ ఉంటే పక్కా స్క్రీన్ ఓపెన్ చేసి గంటలు తరబడి స్క్రోల్ చేస్తాం. ఎదురుగా జంక్ ఫుడ్ ఉంటే పక్కా వెంటనే తినేస్తాం. మన బెడ్ చాలా కంఫర్ట్గా ఉంటే అందులోనే ఇంకా సేఫ్ పడుకోవాలనిపిస్తుంది. ఇది మన వీక్నెస్ అసలు కాదు, మన చుట్టూ ఉన్న బ్యాడ్ డిజైన్ వల్ల జరుగుతుంది. విల్ పవర్ మీద డిపెండ్ అయ్యే కంటే మన సరౌండింగ్స్ ని చేంజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫోన్ ని దూరంగా వేరే రూమ్ లో పెట్టడం, చదవాల్సిన బుక్ ని ఎదురుగా టేబుల్ మీద పెట్టడం అలవాటు చేసుకోవాలి. మంచి అలవాట్లు చేయడానికి ఈజీగా ఉండేలాగా, చెడ్డ అలవాట్లు చేయడానికి కష్టంగా ఉండేలాగా మన రూమ్ ని డిజైన్ చేసుకోవాలి. అప్పుడు డిసిప్లిన్ ఫాలో అవటం చాలా ఈజీ అవుతుంది. మూడో విషయం, 5 మినిట్ రూలింగ్ గట్టిగా వాడటం. ఏదైనా పని చేయడానికి కష్టంగా అనిపించినప్పుడు మైండ్లో జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే ఈ పని చేస్తానని ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ పెద్ద ప్రెషర్ ఏ ఉండదు, చాలా చిన్న కమిట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఒక పని చేయడంలో అన్నిటికంటే కష్టమైన విషయం ఆ పని మొదలు పెట్టడమే. ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే మన బ్రెయిన్లో ఉన్న రెసిస్టెన్స్ మొత్తం పూర్తిగా పోతుంది. ఫోకస్ స్టార్ట్ అయ్యాక ఎవడు కూడా ఎగ్జాక్ట్లీ 5 నిమిషాలు కాపరు, అది అలా ఫ్లోలో కంటిన్యూ అయిపోతుంది. స్టార్ట్ చేయడం అనే చిన్న లాజిక్తోనే పెద్ద పెద్ద పనులు చాలా ఈజీగా అయిపోతాయి. నాలుగో విషయం, చాలా చిరాకుగా బోర్గా ఉండే టైంని హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ సక్సెస్కి చాలా అవసరం. ఒక 5 నిమిషాలు కూర్చుని ఏమీ ఆలోచించకుండా, ఎలాంటి మ్యూజిక్ వినకుండా ఉండలేకపోతే డిసిప్లిన్ ఎప్పటికీ కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడూ ఏదో ఒక స్టిమ్యులేషన్కి అలవాటు పడిపోయింది. షార్ట్ వీడియోస్, మెసేజెస్, నోటిఫికేషన్స్, ఇంకా ఫాస్ట్ లైఫ్కి ఎక్స్ట్రీమ్గా అడిక్ట్ అయిపోయింది. అందుకే ఫోకస్గా ఒకటే పని చేయాలి అంటే బ్రెయిన్కి చాలా స్లోగా, బోర్గా అనిపిస్తుంది. ఇది మనం చేయలేక కాదు, మన బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి ఉండటం వల్ల మాత్రమే. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒంటరిగా కూర్చోవటం అలవాటు చేసుకోవాలి. ఫోన్ లేకుండా నడవటం, ఏమీ చేయకుండా ప్రశాంతంగా కూర్చోవటం నేర్చుకోవాలి. స్టార్టింగ్ లో చిరాకుగా ఉన్నా మెల్లిగా మన మైండ్ కామ్ అవుతుంది. బోర్గా ఉండటం నార్మల్ అనిపించినప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్ చేయటం చాలా ఈజీ అవుతుంది. ఐదో విషయం, మనం చేస్తున్న ప్రోగ్రెస్ ని
ట్రాక్ చేయడం. మన బ్రెయిన్ ఎప్పుడూ రిజల్ట్స్ని చూడాలి అని కోరుకుంటుంది. రిజల్ట్ కనిపించకపోతే ఎంత కష్టపడ్డా అంతా వేస్ట్ అనే బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడే మోటివేషన్ మొత్తం డౌన్ అయిపోతుంది. అందుకే మనం పడే కష్టాన్ని ఒక పేపర్ మీదో లేదా ఒక యాప్లోనూ రాసి పెట్టుకోవాలి. ప్రతి చిన్న విన్ని మార్క్ చేసుకోవాలి. ఒక స్ట్రీట్ లాగా బిల్డ్ చేయాలి. ఒక రోజు 2 రోజులు అవుతుంది, 2 5 అవుతుంది. ఆ స్ట్రీక్ పెరుగుతున్న కొద్దీ దాన్ని బ్రేక్ చేయడానికి మన మనసు అస్సలు ఒప్పుకోదు. ఇక్కడ మనం మోటివేషన్ కోసం కాకుండా ఆ స్ట్రీక్ని కాపాడుకోవడానికి కష్టపడతాం. 6వ విషయం, మన ఐడెంటిటీని కంప్లీట్గా మార్చుకోవడం. మనం ఎప్పుడు ట్రై చేస్తున్నా అనే మాట మనల్ని ఎప్పుడు అక్కడే ఆపేస్తుంది. ట్రై చేస్తున్నా అని కాకుండా మనం డిసిప్లిన్గా ఉన్నా అని మనకు మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ సైకాలజీ ట్రిక్ ఉంది. మన యాక్షన్స్ ఎప్పుడు మన డీప్ బిలీఫ్స్ని ఫాలో అవుతాయి. మనం లేజీ అని నమ్మితే లేజీగానే బిహేవ్ చేస్తాం. మనం ఫోకస్గా ఉంటామని నమ్మితే అలాగే పని చేస్తాం. అందుకే ప్రతిసారి పని ముందు కూర్చున్నప్పుడు ఇది మన నిజమైన క్యారెక్టర్ అని ఫిక్స్ అవ్వాలి. ఏదో ఒక రోజు అది నిజం అయిపోతుంది. 7వ విషయం, రివార్డ్ని డిలే చేయడం. ఆర్డినరీ లైఫ్కి గొప్ప లైఫ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. చాలా మంది ఇప్పుడు ఆనందం ఇచ్చే పనులు చేస్తారు, కానీ డిసిప్లిన్ అంటే రేపటి గొప్ప ఆనందం కోసం ఇప్పటి చిన్న ఆనందాన్ని వదులుకోవడం. దీనికోసం చిన్న పనులతో ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఫోన్ చూడాలి అనిపించినప్పుడు ఒక 10 నిమిషాలు ఆగి చూడటం. జంక్ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు రేపు తిందా అని మైండ్ ఆపడం. ఏమీ చేయలేక గివప్ ఇద్దా అనుకున్నప్పుడు ఇంకో 5 నిమిషాలు ఎక్స్ట్రా కష్టపడటం. ఇలా చేసిన ప్రతిసారి మన మైండ్ పైన మనకు ఒక పెద్ద కంట్రోల్ వస్తుంది. ఇన్స్టెంట్ ప్లెజర్ అవసరం లేదు అని మన బ్రెయిన్కి మనం అర్థమయ్యేలాగా చెప్తాం. అసలు నిజం ఏంటంటే డిసిప్లిన్ అనేది పుట్టుకతో ఎవరికి రాదు. అది మనం రోజు కష్టపడి బిల్డ్ చేసుకునే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మాత్రమే. స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. పనులు చేయబుద్ధి కాదు. ఇది చాలా నార్మల్ విషయం. కానీ ఏమనిపించినా సరే మన పని మనం చేస్తూ వెళ్తే కొన్ని రోజులకు పెద్ద చేంజ్ వస్తుంది. మోటివేషన్ అనేది ఎప్పుడు వస్తుంది పోతుంది, కానీ డిసిప్లిన్ ఒక్కసారి అలవాటైతే లైఫ్ లాంగ్ మనతోటే ఉంటుంది. ఒక స్టేజ్ లో డిసిప్లిన్ అనే పదం చాలా చిన్న ఎఫర్ట్ లాగా అనిపిస్తుంది. మనం ఇష్టపడి చేసే ఒక పనిలాగా మారిపోతుంది. ఈ 7 సూత్రాలు ఒకేసారి ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్కటి తీసుకుని దానికి పూర్తిగా కమిట్ అవ్వాలి. మనం మోటివేట్ అయినప్పుడు లైఫ్ మారదు. మనం కంటిన్యూస్గా పనులు చేస్తున్నప్పుడే లైఫ్ కంప్లీట్గా మారుతుంది. ఈ లైఫ్ మన చిన్న చాయిసెస్ మీద మాత్రమే ఆధారపడింది. ఈ మాట నిజం అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా చాలా రా అండ్ రియాలిటీ మాటల కోసం ఫాలో చేయండి.